సంజయ్ కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా ఏమైందిరా? ఆగరా ప్లీజ్ ప్లీజ్ సంజయ్ సంజయ్ ఆగరా సంజయ్ ఆగరా ప్లీజ్ సంజయ్ ఈ రాయి ఎవరిదో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాలు ఆయనదే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆ రాయే పీకేస్తావా? ఏంట్రా కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారు? నిన్నే చెప్పు, నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? మీ సారింట్లో ఎంతమంది ఉంటారో? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి సార్ ఊరికి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు గానీ వాడికి నేను బానిసని కాదు, వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా? చెప్పు. నీ అయ్యే జాగీర్ బై సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయా? నీ అయ్యే జాగీర్ బై, నీ అయ్యా జాగీర్ బై. ఉండని చేస్తారు. బతికే భూమి మీద రాళ్ళు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలిగా పెంచుకోదా? ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోను గ్యాస్ సిలిండర్లను దాచేసి బ్లాక్ లో దొరకనివ్వరా? రైట్ రా కూర్చో, కూర్చో, ముందు కూర్చో. ఆఖరికి ఆకాశాన్ని కూడా 8 ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకత్తా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అబ్బ సొత్తు కాదు, నీ సార్ అబ్బ సొత్తు కాదు. అర్థమైందా? చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. అరే సంజయ్ చచ్చిపోతా. ఆపరా ఆపరా ఆపరా. నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన సార్ మీద, సారు పంపిన మనుష్యుల మీదే కాదు, ఇంకా చాలా వాటి మీద, 25 ఏళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద నీలాగే ఇదే కోపమున్నా ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా? మొదట పీకుతాం. ఒక మనిషికుంటే కోపం, అదే కోపం గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే కేడర్గా, ఆ తర్వాత లీడర్గా ఎదిగాడు.